ని విలీనం చేస్తుంది. ఇలా కొత్త వాదనలు తెర మీదకి వస్తున్న పరిస్థితుల్లో ఏంటి కాంగ్రెస్లో ఏమైనా రాయబారం జరిగాయా? ఆవిడకి ఏమైనా మంత్రి పదవి ఇస్తామని చెప్పారా? రేవంత్ రెడ్డి గారికి ఆవిడకి ఇప్పటికే వ్యాపార భాగస్వాములు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ ఇప్పుడు పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో చర్చ? ప్రధానంగా ఈ యొక్క చర్చ అంతా ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా అంటే వరంగల్ సభల ప్లీనరీ సమావేశం ఏదైతే ఉన్నదో ఆ ప్లీనరీ సమావేశం తర్వాత ఈ చర్చలు ప్రారంభమైంది. వాస్తవానికి కవిత గారి యొక్క మాటల్ని మనం గమనిస్తే మా దేవుడు చుట్టూ మొత్తం దయ్యాలు చుట్టుకున్నాయని చెప్పేసి అని మాట్లాడుతున్నా. అదొక మాట. అదే రకంగా ఒకవైపు ఒక పత్రికలో కంటిన్యూగా వార్తలు వస్తున్నాయి. ఏమని కాంగ్రెస్ పార్టీతో మంతనాలు రాయబారం జరిగింది, అదే రకంగా 5 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి అని మేము క్లియర్ కట్ ఉన్నామండి. మాకు కవిత గారే కానీ ఆమెతో కానీ మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం ఎలాంటి రాయబారాలు లేవు. ఇది క్లియర్. ఇంకొకటి, ఒకవేళ అటువంటి సంఘటనలే ఉంటే కేసీఆర్ కుటుంబం గందరగోళం సంగతి విడిచిపెట్టండి. అనవసరంగా మంచిగా పచ్చగా ప్రశాంతంగా ప్రజాపాలన చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం బదనాం అయిపోయే పరిస్థితికి కూడా కుట్ర చేస్తున్నట్టుగా కనపడుతుంది మాకు. వాస్తవానికి రావణాసురుడు చాలా మంచోడు దేవుడు. ఎప్పటిదాకా మంచి దేవుడు ఆయన? సీతమ్మ గారిని ఎత్తుకుపోనంత సేపు వరకు ఆయన మంచి దేవుడు. కానీ ఎప్పుడైతే శూర్పణఖ వచ్చేసి ఇంత గందరగోళం జరిగిన శూర్పణఖకి ఇటు జరిగితే రావణాసురుడు రాక్షసుడు అయిపోయాడు. కనుక ఆ కుటుంబంలో ఏముందో ఏం సంగతి మాకు తెలియదు. కానీ కవిత గారి గురించి మేము ఏమింత ఒక్క క్వశ్చన్ ఆలోచన చేసినా మాకు రావణాసురుని పరిస్థితి అవుతుంది. కనుక మా పార్టీలో అటువంటి ఆలోచన లేదు, కవిత గారితో మాటలు లేవు, రాయబారాలు లేవు. ఆమె వాళ్ళ అన్న మీద ఉన్న అక్కసును పూర్తిగా కక్కుతుంది. బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా ఆమె యొక్క సర్వాధికారాలు, ఎందుకంటే అది కుటుంబ పార్టీ, వాళ్ళ నాయన పెట్టిన పార్టీ. వాళ్ళ నాయనకున్న ఆస్తిలో అన్నకి ఎంత భాగం ఉంటుందో ఆడ బిడ్డకు కూడా అంతే భాగం ఉంటది. కనుక అది ఆస్తిలో భాగం ఉంటది, అధికారంలో భాగం ఉంటది, వారసత్వంలో భాగం ఉంటది. కనుక కవితమ్మ నిజామాబాద్ కోడలైనా ఆమె కలవకుట్ల కవితగానే పేరుంది ఆమెకు. కనుక ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ లబ్ధి పూర్తిగా కేటీఆర్ ఒక్కరికి కాదు, బిడ్డగా నాకు కూడా సగ భాగం ఉన్నది అని చెప్పేసి అని ఆ యొక్క హక్కు కోసం పోరాటాన్ని మొదలుపెట్టింది. నిజానికి వాళ్ళిద్దరు అన్నజల్లేళ్ళు, ఆ ఇద్దరు అన్నజల్లేళ్ళు అమ్మ మీరిద్దరు బ్రహ్మాండంగా పార్టీని నడపండి అని చెప్పేసి అని వాళ్ళ నాయన కూర్చోబెట్టి చెప్తే దీనికి సమస్యనే లేదు. కానీ మొన్నటి వరంగల్ జరిగిన సభలో ఆడ తెలంగాణ మ్యాప్ ఉండి కేసీఆర్ ఫోటో ఉంటే ఈ లొల్లి లేదు, పంచాయతీ లేదు. కానీ అక్కడ క్లియర్ కట్ గా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మరియు అందులో ఉన్న మాజీ ఎమ్మెల్యేలే కానీ లీడర్స్లే కానీ పూర్తిగా కేటీఆర్ గారు తన హస్తగతం చేసుకున్నాడు. ఔరంగజేబు లేక వాళ్ళ నాయనను మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బంధించినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు మరో ఔరంగజేబుగా తయారయ్యిండు. ఔరంగజేబుగా తయారయ్యి వాళ్ళ నాయనను తండ్రి అందరినీ కూడా బంధించేసిండు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారిని కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఈ రోజు ప్రస్తుతం కేటీఆర్ ఆడున్నాడండి, ఆయన భేటీ చేసేలా పోయాడు. ఏదో మీటింగ్ ఉందని పోయాడు, బీఆర్ఎస్ మీటింగ్ అమెరికాలో ఉందని. ఇప్పుడు కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్ లో ఉన్నాడు, మళ్ళీ కవితమ్మ హైదరాబాద్ లో ఉంది. మళ్ళీ ఇప్పుడు బిడ్డను పిలుచుకొని మాట్లాడడానికి ఇబ్బంది ఏముంది కేసీఆర్ కు బిడ్డను పిలుచుకొని మాట్లాడడానికి ఉండే ఇబ్బంది ఉంది. ఆమె కార్యకర్త కాదు కదా, ఆమె వేరేటామె కాదు కదా, వాళ్ళ బిడ్డ కదా, ఆమె వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఆమె. కనుక ఆమెతో పిలిపించుకొని మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అంటే ప్రధానంగా ఇక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ కు భయపడుతున్నాడు. కేటీఆర్ గారు అతన్ని ఏదో చేయనికే సిద్ధమైనట్టున్నాడు. నేను చెప్పినట్టు ఇంటనే నీ భూమి మీద బతుకుతావు, లేకపోతే మాత్రం ఇక నీకు ఉంటదని చెప్పేసి అని బెదిరించిండా. ఏమన్నాడో ఏమో గాని అది కుటుంబ తగాదా, అది కుటుంబ పార్టీ తగాదా. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంబంధం లేదు, ఆమెకు మంత్రి పదవి లేదు, మా పార్టీలకు పిలుచుకునేది లేదు, ఆమెతో మాట్లాడేది లేదు. ఇది క్లియర్. మా పార్టీ బ్రహ్మాండంగా ఉంది, మాది జాతీయ పార్టీ, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మేము ఇంకా 20 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, ప్రజాపాలన అందిస్తాం, తెలంగాణను అభివృద్ధి చేసుకుంటాం. రాజనాయక్ గారు మేడం
బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారు అనే దానికి సంబంధించి బీజేపీ నాయకులు క్లారిటీ ఇచ్చారు, లేదా కాంగ్రెస్లోకి ఆవిడ వెళ్తారు అనే ఊహాగానాలకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ అసలు క్లారిటీ రావాల్సింది మీ నుంచి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, కవిత లెటర్ రాయటం వెనక ఉద్దేశాలు ఏంటి, దాన్ని బయటకు తీసుకురావటం, అంటే లీక్ చేసింది ఎవరు, కోవర్టులు ఎవరు, దయ్యాలు ఎవరు, దేవుళ్ళు ఎవరు, ఇవన్నీ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వరంగల్ రజతోత్సవ సభ గ్రాండ్